ఈ ఐపీఎల్ సీజన్లో ట్విస్టులు థ్రిల్లింగ్లు మామూలుగా లేవు. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అనుకున్న ఎంఐ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫామ్లోకి వచ్చాయి. అలానే తాజాగా ఎల్ఎస్జీపై గెలిచి సిఎస్కే కూడా ఫామ్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ సగం సీజన్ అయిపోయినప్పటికీ పాయింట్స్ టేబుల్లో టీమ్స్ దాగుడు మూటలు ఆడుతున్నాయి. సిఎస్కే ఎల్ఎస్జీపై ఎలా కంబ్యాక్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 166 స్కోర్ చేసింది. రిషబ్ పంత్ 49 బాల్స్లో 63 రన్స్తో టాప్ స్కోరర్. కానీ సిఎస్కే బౌలర్స్ ముఖ్యంగా ఖలీల్ అహ్మద్, అన్సుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. చేజింగ్లో సిఎస్కేకి ఓపెనర్స్ సచిన్ రవీంద్ర, షేక్ రషీద్ 52 రన్స్ ఓపెనింగ్ ఇచ్చారు. మధ్యలో కొన్ని వికెట్స్ పడ్డా శివం దూబే 43 నాట్అవుట్, ధోని 11 బాల్స్లో 26 నాట్అవుట్తో మ్యాచ్ని ఫినిష్ చేశారు. చివర్లో 19 ఓవర్లో 19 రన్స్, అది టర్నింగ్ పాయింట్. సిఎస్కే 5 వికెట్ల తేడాతో 3 బాల్స్ మిగిలి గెలిచింది. ఇప్పుడు ఈ మ్యాచ్లోని కొన్ని కీలక మూమెంట్స్ చూద్దాం. ఎల్ఎస్జీ బ్యాటింగ్లో మొదటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ ఐడెన్ మార్క్రమ్ని అవుట్ చేశారు. రాహుల్ త్రిపాఠి అద్భుత క్యాచ్తో మ్యాచ్ స్టార్ట్ అయింది. నికోలస్ పూరన్ కూడా అన్సుల్ కాంబోజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యారు. రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ కలిసి ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు. కానీ రవీంద్ర జడేజా మార్ష్ని అవుట్ చేసి ఎల్ఎస్జీని ఒత్తిడిలోకి నెట్టారు. ఇక సిఎస్కే చేజింగ్లో రవి బిష్ణోయ్ 3 ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశారు. కానీ 19వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో దూబే, ధోని కలిసి 19 రన్స్ కొట్టారు. దూబే 37 బాల్స్లో 43, అందులో 3 ఫోర్లు 2 సిక్స్లు. ఇక ధోని 11 బాల్స్లో 26 పరుగులు, అందులో 4 ఫోర్లు 1 సిక్స్. ఫ్యాన్స్కి అయితే పండగే, ముఖ్యంగా ధోని ఫ్యాన్స్కి. వింటేజ్ ధోని బయటకు వచ్చారు. అన్సుల్ కంబోజ్, ఖలీల్ బౌలింగ్లో మ్యాచ్ని సెట్ చేశారు. ఎల్ఎస్జీ ఈ సీజన్లో బాగా ఆడుతుంది. ఎంఐ, కేకేఆర్పై వరుస విజయాల తర్వాత ఈ మ్యాచ్లో మాత్రం ఓడింది. ఇక సిఎస్కే మాత్రం 5 మ్యాచ్ల ఓటమి స్ట్రీక్ని ఈ విజయంతో బ్రేక్ చేసింది. సిఎస్కేకి ఏం వర్క్ అయిందంటే దూబే, ధోని పార్ట్నర్షిప్, అలానే బౌలింగ్లో ఖలీల్, కంబోజ్ అద్భుతం. ఎల్ఎస్జీకి మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ కుదరలేదు. చివరి ఓవర్లలో బౌలింగ్ కూడా ఖరీదైంది. ఎల్ఎస్జీ మళ్ళీ బౌలింగ్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఒక థ్రిల్లర్. ధోని మళ్ళీ తన మ్యాజిక్ చూపించాడు. సిఎస్కే ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి. మీరేమనుకుంటున్నారు? ధోని ఇంకా ఇలాగే ఆడుతారా? ఎల్ఎస్జీ ఏం మిస్ చేసింది కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.